నంద్యాల పట్టణంలోని బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు లీగల్ మెట్రాలజీ బృందం సంయుక్తంగా దాడులు నిర్వహించారు. టీ స్టాళ్లు, పళ్ల రసాల కేంద్రాలు, కూలింగ్ షాపుల్లో పరిశుభ్రత పరిస్థితులను పరిశీలించి ఆహార భద్రతా ప్రమాణాలు అమలును తనిఖీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రత్యేక తనిఖీలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఫుడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహిస్తున్న వారికి జరిమానాలు విధించారు. అలాగే ఆహార పదార్థాల తయారీ, నిల్వ, విక్రయాల్లో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని వ్యాపారులను హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి వెంకట్రాముడు, లీగల్ మెట్రాలజీ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. साथ बात कर दे, साथ बात करो। चाहिए मैं बढ़िया मेरे नमो ओनर पब्लिक मैडम लीगल मेट्रोलॉजी डिपार्टमेंट అమ్ముతలే వాటర్ ఏది వాడతారు? ఎక్కడైతే మీ వాటర్ ఎంతవరకు ఎందుకు పెట్టుకున్నారు? లక్ష్య అమ్మా ఇది ఐస్ కడుగుతుంది, నెలకు ఒకసారన్నా క్లీన్ చేసుకుంటారు. ముందు పోతా సార్ సెల్ తీసుకొని ఓనరు ఆయనకు చెప్తున్నాడు తీసుకొని ముందర పెడితే ఏం చేస్తుంది? ఇదే లస్సీ అంట ఐస్ సార్ అయిపోయిందో ఐస్ గడ్డలు వచ్చినాయి పెట్టినాడు కాబట్టి ఏం కాదు సార్, ఇట్లా ఐస్ అయిపోయిందా? -18 డిగ్రీస్ ఉండాలన్న మజ్జిగ అయితే తెచ్చి చూపడే తీసుకొచ్చి ఏపీ ఏం కూలింగ్ షాప్ చెప్పండి. అజీజ్ కూలింగ్ షాప్ కూర్చొని కుర్చీ अरे बताओ भैया यार, बताओ साहब जल्दी आ ఒకసారి అంటే ఫోన్ చేయమ్మా బాబు, ఫోన్ చేయ ఓనర్కు. లైసెన్స్ ఏమైనా తీసుకున్నాడా లేదా? నోటీస్ అదే హోమ్ ఫుడ్స్ అంటారు. హోమ్ ఫుడ్స్ వచ్చినప్పుడు ఇంట్లో తయారు చేసుకుంటారు. ఏపించేంత వరకు నువ్వు వ్యాపారం చేయొద్దు. ఉండే దాంట్లోకి వ్యాపారం చేయి, లేని దాంట్లోకి వ్యాపారం చేయొద్దు. తీసేయండి, లేనివన్నీ తీసేయి. నేను మళ్ళీ ఇటు వస్తాను, తీసేసి
చూపి లైసెన్స్ ఆవుల వెంకటేశ ఇంప్రూవ్మెంట్ నోటీస్ కింద మనం ఆవుల వెంకటేశ తీసుకున్నాం. అది దీంట్లో లేబుల్ కానీ చూడు ఎట్లా సమాచారా ఏ లేకుండా ఎందుకు పెట్టారు డస్ట్బిన్ అయిపోయింది ఇలా గిట్నే చేసుకుంటే ఇట్లే ఉంటారు. దాంట్లో ఏమైనా ఒక మామిడి పండు తింటా ఉంటే కూడా చెప్పండి నాకు ఉంటానే అలా దాని ఉండేది నమ్మలేదు సార్. అది నేను చెయ్యను సార్ ఆ మాట. చూడండి నీట్ గా ఎట్లా నీట్ గా ఉన్నాయని ఇలా చూసుకోండి మీరు. లేబర్ కాదు మా ఫుడ్ లైసెన్స్ FSSAI.gov.in FSSAI వ్యాపారం చేసేది ఉండొచ్చు. ఫ్రీగా ఉండవు కదా, క్లీన్ చేయొచ్చు కదా. చేయవా చేస్తావా చేయవా భాషనా రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు స్టేట్ వైడ్ గా పండ్లు, జ్యూస్ షాపులు, టీ షాపులు, కూల్ డ్రింక్ షాపులు లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ తో కలిసి స్పెషల్ రైడ్స్ 10-11 తేదీలు నిర్వహించడానికి మాకు ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాల ప్రకారం మేము ఈ రోజు నంద్యాల టౌన్ లో మన ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఉన్న చుట్టుపక్కల ఉన్న టీ స్టాల్లు కానీ, కూల్ డ్రింక్ షాపులు కానీ, జ్యూస్ షాపులు కానీ లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ వారితో కలిసి తనిఖీ చేయడం అయినది. ఆ తనిఖీలో భాగంగా ఇక్కడ ఉన్న టీ స్టాల్లలో టీని కానీ అక్కడ ఉండే టీ పొడిని కూడా తనిఖీలు చెక్ చేయడం జరిగినది. అందులో అక్కడ టీ స్టాల్ నందు కొంచెం అనైజినిక్ గా ఉన్నందువలన వారికి ఇంప్రూవ్మెంట్ నోటీస్ కూడా ఇవ్వడం అనేది. ఆ తర్వాత కూల్ డ్రింక్ షాప్ కు తనిఖీ చేయడం అనేది. అక్కడ కూల్ డ్రింక్ షాప్ లో మాకు అనుమానంగా నన్నారి షరబత్ నందు కలర్స్ ఉన్నాయని అనుమానంతో ఆ షరబత్తును శాంపిల్ తీసి మేము ల్యాబ్ కు టెస్టింగ్ కొరకు ల్యాబ్ కు పంపించుతున్నాము. ఆ ల్యాబ్ లో వచ్చిన నివేదికల ఆధారంగా వారిపై కూడా తగు చర్యలు తీసుకొనబడును. అలాగనే మరియు బస్టాండ్ లోపల ఉన్న ఫ్రూట్ జ్యూస్ షాపును కూడా తనిఖీ చేయబడినది. ఈ తనిఖీ సమయంలో ఇక్కడ కొన్ని మాడి పండ్లు అయితే చెడిపోయి ఉన్నాయి. అవి కూడా మేము డెస్ట్రాయ్ చేయడం జరిగినది. ఇక్కడ కూడా వారికి కూడా ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇచ్చి జరిగినది. ఈ రాబోయే రోజుల్లో కూడా మంచి ఇక్కడ ఉండే నంద్యాల ప్రజలకు వచ్చు, బస్ స్టాండ్కి వచ్చు ప్రజలకైతేనేమి, నంద్యాల ఉండే ప్రజలకైతేనేమి, ఫ్రూట్ జ్యూస్ షాప్ వారు అయితే వారు తయారు చేసేది ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకొని తయారు చేసి వాళ్ళకు జ్యూస్ అందివ్వాలని, అలాగనే ఈ నన్నారి షరబత్తులు కానీ తయారు చేసే కూల్ డ్రింక్ షాపులు కానీ అందులో కలర్స్ లేకుండా ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా మోతాదుకు మించకుండా FSSAI నామ్స్ ప్రకారము తయారు చేసి వాళ్ళకు కూడా ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. ఈ FSSAI నిబంధనలను పాటించని ఎడల వారిపై తగు చర్యలు తీసుకొని వారిపై కూడా కేసు నమోదు చేసి మనం సంబంధించిన కోర్టులు కానీ జాయింట్ కలెక్టర్ గారి కోర్టులలో నందు వారిని నివేదించబడును. అలాగనే ప్రతి ఫ్రూట్ షాప్ కానీ, కూల్ డ్రింక్ షాప్ కానీ, స్వీట్ షాపులు కానీ, టీ షాపులు కానీ ప్రతి ఒక్కరూ ఫుడ్ లైసెన్స్ తీసుకునవలను. ఫుడ్ లైసెన్స్ తీసుకోకపోతే అది 10 లక్షల వరకు కూడా జరిమానా ఉన్నది. అందుకని కాబట్టి కంపల్సరిగా ప్రతి ఒక్కరూ లైసెన్స్ తీసుకొని తమ వ్యాపారాలు చేసుకునవాలని మనవి చేస్తున్నాను. ఈ నిబంధనలను పాటించిన ఎడల మీపై FSSAI చట్టం ప్రకారము చర్యలు తీసుకొనబడునని తెలియజేస్తున్నాను. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.